టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జాక్ సినిమాతో ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు చేసిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు మాట్లాడుతూ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈ ఈవెంట్కి రానా గెస్ట్గా రావాల్సి ఉంది, కానీ రానా రాలేదు. దీంతో స్పీచ్ మొదట్లోనే రానా ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. రానా ముంబైలో ఉన్నాడు. రానా నాయుడు 2కి డబ్బింగ్ చెప్పడానికి పోయాడు. సాయంత్రం 5 గంటలకు ఉన్న ఫ్లైట్ మిస్ అయింది. దీంతో చిన్న పంచాయతీ జరిగిందిలే, అందుకే రాలేదు అంటూ సిద్ధు అన్నాడు. ఇక యాంకర్ సుమ గారు ఈ ఈవెంట్కి వచ్చారు, నాకు అది చాలు. ఇక విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్. విరూపాక్షలో మేక మెడ కొరికే సీన్ చూసి నాకు చాలా భయం వేసింది. అలానే తండేల్ డైరెక్టర్ చందు అన్న నాకు ఒక సినిమా బాకీ ఉన్నాడు, అది నాకు ఆయనకి తెలుసు. ఇక సితారా నాగవంశీ అన్న వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా అంటూ సిద్ధు చెప్పాడు. వైష్ణవి ఏవి చూసినప్పుడు నాకే ఎమోషన్ వచ్చింది. బేబీ చూసిన తర్వాత ఈ సినిమాకి తనే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాం. ఏవి చూసినప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేస్తోంది ఏంటి అని చాలామంది అన్నారు. వైష్ణవి నీకు ఎంత టాలెంట్ ఉంది, ఏ లెవెల్కి వెళ్తావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో పుట్టుమచ్చ లాంటిది వైష్ణవి. అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే నీకు కనిపిస్తోంది, కానీ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది. చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ సినిమా చేసినందుకు థ్యాంక్ యూ అంటూ సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. ఇక టిల్లు స్క్వేర్ తర్వాత వేరే ఒక కొత్త జోనర్ ట్రై చేయాలి అన్నప్పుడు భాస్కర్ గారు వచ్చారు. నాకు డే 1 నుంచి ఈ ప్రాజెక్ట్పై నమ్మకం ఉంది. నిజానికి నాకు భాస్కర్ గారితో రిలేషన్ ఆరెంజ్తో మొదలైంది. అప్పుడు 4-5 సార్లు తిట్టారు కూడా. ఆయన నాకు ఈ కథ చెప్పిన తర్వాత చాలా రోజులు ట్రావెల్ చేశాం. నాకు ఆయన మీద ఉన్న గౌరవం ఏంటంటే ఆయన పడుకోకుండా 24/7 సినిమా గురించి ఆలోచిస్తారు. సార్ మీరు 8 గంటలు పడుకోండి సార్ ప్లీజ్. ఆయనతోటి ఈ సినిమా చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. జాక్లో ఉన్న 1 లైనర్లు పంచులు ఎక్కడా తగ్గకూడదని నన్ను సపోర్ట్ చేశారు. ఈగో క్లాష్ లేకుండా చేశారు. జాక్ కూడా 200% మీకు నచ్చుతుంది. రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత కాకుండా ఇప్పుడే హిట్ చేయండి అంటూ చివరిలో పంచ్ వేశాడు సిద్ధు.